సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 5వ తారీఖున భారతదేశ రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆదోని వస్తున్నారు. దేశాన్ని కాపాడే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆదోనిని కాపాడుకోవడానికి వస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల్ని కాపాడుకోవడానికి వస్తా ఉన్నారు. ఆయన సందేశాన్ని ఇవ్వడానికి వస్తా ఉన్నారు. అయ్యా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే ఇక్కడ అభివృద్ధిని జరపడానికి కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ ఏ విధంగా పథకాలు పెడతాం, ఏ విధంగా నిధులను పారిస్తాం అన్న విషయాన్ని ఆయన నోటితో వినాలని ప్రజలందరూ కూడా ఉవ్విళ్లూరుతా ఉన్నారు. అర్థం చేసుకోండి, తప్పనిసరిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతా ఉన్నాను. రేపు అంటే 5వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్నాథ్ సింగ్ గారి హెలికాప్టర్లో ఆదోనిలో దిగుతారు. ఎమ్మిగనూరు సర్కిల్ దగ్గర నుంచి భీమా సర్కిల్ అలాగే జనరల్ హాస్పిటల్ వరకు కూడా రోడ్ షో ఉంటుంది. భీమా సర్కిల్లో సభ కూడా ఉంటుంది. ఆయన ప్రసంగాన్ని వినాలనుకున్న ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వేల సంఖ్యలో రండి. ఆయన ఆశీర్వాదం చాలా అవసరం. ఆదోనికి భారతీయ జనతా పార్టీకి సహకరిస్తున్నాము అనే వాతావరణం కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి రాజ్నాథ్ సింగ్ గారికి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది అని మీకందరికీ కూడా తెలియజేస్తాను. నమస్కరిస్తాను. సార్, 150 ఏళ్ళ చరిత్రలు గల ఇప్పటి వరకు ఏ రక్షణ శాఖ మంత్రి కూడా రాలేదు సార్ ఆదోనికి. అంటే ఆదోనికి ఏమైనా వరాలు వచ్చే అవకాశం ఉంది సార్? ఆదోనికి భారతీయ జనతా పార్టీ సీట్ తీసుకునే పెద్ద వరం ఇచ్చాం. ఈ రోజు గెలిస్తే ఆదోని అభివృద్ధి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం నేరుగా తీసుకుంటుందని చెప్పడానికే ఆయన హెలికాప్టర్లు వేసుకుని ఇక్కడ దిగుతా ఉన్నాడు. 100కు 100% ఆదోని మాది. ఆదోని ప్రజలు మా మనుషులు. వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని అభివృద్ధి దిశలో పయనించడానికి పూర్తి స్థాయి ఇక్కడ పనులు చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం.